టీవీ5 సర్వే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు సమాధానంగా టీవీ5 యాంకర్ టీవీ స్క్రీన్ పై చూపించిన సర్వే ఫలితాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మొత్తం కేవలం 31 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించారు. అందులో టీడీపీకి 27 సీట్లు, జనసేనకు 2 సీట్లు, బీజేపీకి 2 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో మిగిలిన 145 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని టీవీ5 యాంకర్ స్పష్టం చేశారు. సాధారణంగా టీవీ5 సర్వేలు కనీస అంచనాలతోనే ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాంటప్పుడు ఈ స్థాయిలో వైసీపీకి భారీ ఆధిక్యం చూపించడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, హామీల అమలుపై సందేహాలు, పాలనపై విమర్శలు ఈ సర్వే ఫలితాల్లో ప్రతిబింబించాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీకి ప్రజాభిమానమే తగ్గలేదని, జగన్ నాయకత్వంపై నమ్మకం మరింత బలపడుతోందన్న సంకేతాలుగానే ఈ సర్వేను అభిమానులు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు, నేరుగా ప్రజలకు అందిన లబ్ధి, గడప గడపకు ప్రభుత్వం వంటి కార్యక్రమాలు పార్టీకి బలంగా మారాయని వారంటున్నారు. ఇక వెల్కమ్ టు జగనన్న 2.0 అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఈ సర్వేను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ గెలుపు దాదాపు ఖాయమన్న భావన ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాల్సిందే. కానీ టీవీ5 సర్వే మాత్రం కూటమికి గట్టి హెచ్చరికగా, వైసీపీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంకేతంగా మారిందనడంలో సందేహం లేదు. వీళ్ళ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మొత్తం ఈ రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ మొత్తం కలుపుకుంటే కేవలం 31 మంది మాత్రమే కూటమి నుంచి గెలిచే అవకాశం ఉంది. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కేవలం 31 మంది మాత్రమే. ఈ ఆరెంజ్ జోన్ లో ఉన్నవాళ్ళు, ఈ గ్రీన్ జోన్ లో ఉన్నవాళ్ళు 27 ప్లస్ 2 29 ప్లస్ 2 మొత్తం 31. ఈ 31 మంది మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు గెలుస్తారట. మిగతా 144 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అట వీళ్ళ సర్వే ప్రకారం.